వ్యాపారం చేద్దామంటే ఒకవైపు పెట్టుబడి భయం, మరోవైపు ఆకాశాన్నంటుతున్న నిత్యావసర ధరలు, కమర్షియల్ సిలిండర్ల ధరలు పెరుగుదల చిరు వ్యాపారులను కోలుకోలేని దెబ్బతీస్తోంది. టీ స్టాళ్లు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు నిర్వహించే సామాన్యులు గ్యాస్ మంటకు తట్టుకోలేక షాపులకు తాళాలు వేస్తున్నారు. కస్టమర్లను వదులుకోలేక, నష్టాలను భరించలేక సతమతమవుతున్నారు వ్యాపారులు. తెల్లవారుజామున టీ పొగలతో మొదలయ్యే సామాన్యుడి దినచర్య ఇప్పుడు భారంగా మారుతోంది. గల్లీ చివర ఉండే టీ కొట్టు నుంచి రోడ్డు పక్కన ఉండే టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల వరకు ప్రతి చోట గ్యాస్ ధరల మంట కనిపిస్తోంది. వాణిజ్య అవసరాలకు వాడే సిలిండర్ల ధరలు సామాన్యుడి ఊహకు కూడా అందనంతగా పెరిగిపోవడంతో చిరు వ్యాపారులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఒకప్పుడు లాభసాటిగా సాగిన వ్యాపారాలు ఇప్పుడు మనుగడ కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు చిరు వ్యాపారులు. వాణిజ్య సిలిండర్ల ధరలు రెట్టింపు కావడమే కాకుండా మార్కెట్లో టైంకు దొరక్కపోవడం వ్యాపారులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. డొమెస్టిక్ సిలిండర్ల కంటే కమర్షియల్ సిలిండర్ల ధర భారీగా ఉండడంతో పెట్టుబడి ఖర్చు తడిసి మోపెడవుతోంది. బ్లాక్ మార్కెట్లో ఎక్కువ రేట్లకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి రావడం, గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు చిన్న వ్యాపారులు. చాలా సమస్యగా ఉంది. 1 వీక్ నుంచి వీళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ సరిగ్గా సప్లై చేయటం లేదు. వాళ్ళు ఇప్పుడు 5,000 నుంచి 6,000 దాకా కొనాల్సి వస్తుంది ఒక కమర్షియల్ సిలిండర్. నేను మొదటి నుంచి కమర్షియల్ సిలిండర్ వాడేది. ఇప్పుడు దానివల్ల ఇప్పుడు రేట్లు కూడా పెంచలేకుండా ఉన్నాం. ఎందుకంటే మిడిల్ క్లాస్ బేస్డ్ హోటల్ అనమాట మంది. మనకు వచ్చే రెగ్యులర్ కస్టమర్లకి బటర్ వేయడం నాకు అసలు ఇష్టం లేదు. ఇప్పుడు చికెన్ రేటు కూడా ఎక్కువ ఉంది, అన్ని రేట్లు ఎక్కువ ఉన్నాయి. అద్దెలు, కరెంటు బిల్లులు, సరుకుల రేట్లు ఒకెత్తైతే సిలిండర్ ధరలు మరో ఎత్తు. ఆదాయం కంటే ఖర్చు పెరిగిపోవడంతో చాలామంది వ్యాపారులు దుకాణాలు మూసివేస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, చిన్న చిన్న టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు గ్యాస్ ఖర్చు భరించలేక ఇతర పనులకు వెళ్తున్నారు. ఏళ్ల తరబడి నమ్ముకున్న వృత్తిని వదిలేయలేక, అలాగని అప్పులు చేసి వ్యాపారాన్ని కొనసాగించలేక చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ లేదు మా దగ్గర. 6 to 7 to 8,000 అట్లా గ్యాస్ తీసుకుంటున్నాం మేము. ఇబ్బంది పడుతున్నాయి. ఎందుకంటే 35 రూపీస్ మేము ఐటమ్ అమ్ముతారు, 45-50 అట్లా పెట్టాలవుతుంది. ఎందుకంటే గ్యాస్ రేట్ పెరుగుతున్నాయి. ఫిరార్లో మా బుకింగ్ గ్యాస్ తీసుకుంటున్నాం మనం. కొన్నిసారి బుకింగ్ గ్యాస్ కూడా వాడుతున్నాం. ఎందుకంటే మనం కష్టపడుతున్నారు కదా, పైసలు సంపాదించాలి ఎవరైనా ఉంటారు. టు బై యువర్ బ్రెడ్ అండ్ బటర్ యూ హ్యావ్ టు డూ సంథింగ్. ద రీజన్ ఇస్ దట్. పెరిగిన ఖర్చులను తట్టుకోవడానికి వ్యాపారులు తప్పనిసరి పరిస్థితుల్లో ధరలను పెంచాల్సి వస్తోంది. టీ కప్పు మీద లేదా టిఫిన్ ప్లేట్ మీద 5 నుంచి 10 రూపాయల వరకు రేట్లు పెంచుతున్నారు. అయితే ఈ పెంపు కస్టమర్ల మీద భారాన్ని పెంచుతోంది. ధర పెంచితే కస్టమర్లు రావడం లేదని, పెంచకపోతే తమకు నష్టాలు వస్తున్నాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత తగ్గించలేక, రేటు పెంచలేక వారు కత్తి మీద సాము చేస్తున్నారు. గ్యాస్ చాలా ప్రాబ్లం ఉంది. బ్లాక్లో 4,000-4,500 అట్లా అమ్ముతున్నారు. మేము అది యూజ్ చేయలేకపోతున్నాము. ఎందుకంటే చాలా కాస్ట్లీ, మాకు వర్కౌట్ కాదు. అందువల్ల మేము ఏం చేస్తున్నామంటే కట్టెల పొయ్యి యూజ్ చేస్తున్నాము. డైలీ ఒక 1/2 కుంటల్ కట్టెల పొయ్యి తెచ్చి వైట్ రైస్, కర్రీస్ మొత్తం కట్టెల పొయ్యి మీదే కుకింగ్ చేస్తున్నాము ఇక్కడ. ఎందుకంటే మాది 26 years నుంచి రెస్టారెంట్ నడుస్తుంది, హోటల్. మరోవైపు తమ పాత కస్టమర్లను దూరం చేసుకోకూడదనే ఉద్దేశంతో కొందరు వ్యాపారులు నష్టాలను భరిస్తూనే షాపులు నడిపిస్తున్నారు. ఉన్న ఆస్తులు అమ్ముకొని అప్పులు తెచ్చి గ్యాస్ బిల్లులు చెల్లిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. లాభం మాట దేవుడెరుగు, కనీసం కూలీ కూడా గిట్టుబాటు కావడం లేదంటున్నారు హోటల్ నిర్వాహకులు. ప్రభుత్వాలు వాణిజ్య సిలిండర్ల ధరలను నియంత్రించాలని కోరుతున్నారు వ్యాపారులు. సిలిండర్ 1780 రూపీస్ ఉండేది. 1 వీక్ బ్యాక్ 1780. ఇప్పుడు 5,000, నియరబడి 5,000, 6,000 దాకా కూడా తీసుకుంటున్నారు. అట్లా అనమాట. చిన్న చిన్న హోటల్స్ కానీ పెద్ద హోటల్స్ కానీ అందరికి ఇబ్బందే. చిన్న హోటల్స్ అనే కాదు, అన్ని హోటల్స్కి ఇబ్బందే. చాలా హోటల్స్ మూసేస్తున్నారు కూడా. ఏదో సర్వైవ్ అవ్వలేరు. ఇప్పుడు రెంట్ కట్టాలి. హోటల్ నడపకపోయినా రెంట్ కట్టాలి. శాలరీస్ ఉన్న ఎంప్లాయ్మెంట్కి శాలరీస్ ఇవ్వాలి. ఎంప్లాయ్మెంట్ ఇచ్చాం కదా 5-6 మందికి, వాళ్ళ శాలరీస్ ఇవ్వాలి. ఏదన్నా ఆపేమంటే, స్టాప్ చేసామంటే కస్టమర్ డైవర్ట్ అవుతారు.
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల పెరుగుదల కేవలం ఒక వస్తువు ధర పెరగడం మాత్రమే కాదు, లక్షలాది మంది జీవనోపాధిని దెబ్బతీస్తోంది. సామాన్యుడి ఆకలి తీర్చే చిరు వ్యాపారాలు మనుగడ సాగించాలంటే ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే గ్యాస్ మంటల్లో మధ్యతరగతి వ్యాపారుల బతుకుబండి మూలన పడుతోంది.